నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం భారీ ట్విస్ట్ ఇవ్వబోతుంది. మోదీ గారు అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అస్త్రాన్ని అయితే ఉపయోగించబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారు భారీ షాక్ ఇవ్వబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అస్త్రాన్ని ఉపయోగించబోతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏంటి అసలు సర్దార్ వల్లభాయ్ అస్త్రం నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? ఒకవేళ ఇప్పుడు ఆ అస్త్రాన్ని తీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అనూహ్యమైనటువంటి షాక్ తగలబోతుంది అనేది ఒక న్యూస్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఏంటి అంటే కొంచెం మన హిస్టరీకి కనుక వెళ్తే సర్దార్ వల్లభాయ్ పటేల్కి అలాగే నెహ్రూకి మధ్య జరిగినటువంటి ఒక సంఘటనని చెప్పుకోవాలి. అప్పట్లో రాజ్యాంగం రూపొందించిన రోజుల్లో రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధన 30A ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాలి. 30A అంటే ఏంటి? 30A అంటే హిందూ దేవాలయాలు కానీ, హిందూ సమాజం కానీ, హిందువులకు సంబంధించిన సాంప్రదాయాన్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ నువ్వు పాఠశాలల్లో కానీ, ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్లో కానీ నువ్వు ప్రచారం చేసుకోవడానికి వీలు లేదు అనేది ఆ నిబంధన చెప్తుంది. ఆ నిబంధన రద్దు చేయాలి అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క డిమాండ్. ఆ డిమాండ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆయన చనిపోయాడు. ఆయన ఎలా చనిపోయాడు ఇప్పటివరకు కూడా అది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన చనిపోయిన తర్వాత రాజ్యాంగంలో 30Aని ఇంప్లిమెంట్ చేశారు జవహర్లాల్ నెహ్రూ అనేది ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. దాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక రద్దు చేస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో, అన్ని విద్యా సంస్థల్లో సనాతన ధర్మం, హిందూ ధర్మం, భగవద్గీత ఇవన్నీ కూడా పాఠ్యాంశంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నువ్వు చదువుకున్నా, నేను చదువుకున్నా సోషల్ అంటే మనకేంటి, అక్బరు లేదంటే ఈ ముస్లిం రాజుల గురించి, రకరకాల ముస్లిం రాజుల గురించి, షాజహాన్ గురించి ఏ కదా చదువుకుంది. కాబట్టి ఆ 30A ప్రమాదం భారతదేశం యొక్క సంస్కృతిని చెడిపేసింది. కాబట్టి అది ఉండకూడదు అనేది నరేంద్ర మోడీ గారి యొక్క అభిప్రాయం. అదే కనుక ఉన్నట్టయితే నీకు రాజ్యాంగం వచ్చినటువంటి రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా ఏమై ఉండేది, మొత్తం సనాతన ధర్మము అలాగే హిందూ ధర్మం ప్రాచుర్యంలోకి వచ్చేది. దాని యొక్క విలువ ఏంటనేది ఇప్పుడు హిందూ సమాజానికి తెలిసి ఉండేది, భారతదేశానికి తెలిసి ఉండేది. ఇవాళ భగవద్గీత అంటే ఏమనుకుంటున్నారు? చనిపోయిన దగ్గర భగవద్గీత వినిపిస్తుంది ఎక్కువగా. ఏ ఒక్కళ్ళైనా భగవద్గీతను శుభకార్యాల్లో పెడుతున్నారా? అంటే చావుకి మాత్రమే ఉపయోగిస్తున్నారు. చచ్చినవాడు పుట్టక తప్పదు, పుట్టినవాడు మరణించక తప్పదు అని చెప్పి అది మాత్రం వినిపిస్తున్నారు. అది కాదు, భగవద్గీతలో విలువైనటువంటి సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని దూరం చేసింది 30A. రాజ్యాంగంలో ఉన్నట్టు 30A అనేది బీజేపీ యొక్క అభిప్రాయం. ఒకవేళ ఆ 30A కనుక లేకుండా ఉంటే హిందూ సమాజం అప్పట్లో ఆ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మొత్తం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినదే, ప్లస్ దాని యొక్క విలువని తరతరాలుగా దాన్ని ప్రవాహంలాగా తీసుకొచ్చినదే. కానీ అది లేదు, అది లేకుండా చేశారు. లేకుండా చేయడంతో పాటు రాజ్యాంగంలో ఉండేటువంటి 30 అనేటువంటి నిబంధన, ఆర్టికల్ 30 అనేటువంటి నిబంధనని ఏం చెప్తుంది? ఆర్టికల్ 30, రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 30 ఎంత దారుణమైనటువంటి నిబంధన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే ఆర్టికల్ 30 ప్రకారం రాజ్యాంగంలో క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా క్రిస్టియానిటీని మీరు చెప్పుకోవచ్చు, బోధించవచ్చు. అలాగే ముస్లిమ్స్ పాఠశాలలు పెట్టుకొని వాళ్ళ యొక్క మతాన్ని, వాళ్ళ యొక్క మతంలో ఉండేటువంటి ప్రాశస్త్యాన్ని పాఠ్యాంశాలుగా మీరు బోధించుకోవచ్చు. అందుకే ఇవాళ మదరసాలు ఎక్కువైపోయాయి. మదరసాలు అంటే పాఠశాలలు, ముస్లిం పాఠశాలలు. దాంట్లో జరుగుతుంది ఏంటి? వాళ్ళ యొక్క మత ప్రచారం జరుగుతుంది.
వాళ్ళ మతం యొక్క విలువ ఏంటనేది చిన్నతనం నుంచి వాళ్ళకి నేర్పిస్తున్నారు. కానీ మన సనాతన అంటే ధర్మాన్ని లేదు, చేయటానికి లేదు, పాఠ్యాంశంగా నువ్వు చెప్పుకోవడానికి లేదు. రాజ్యాంగంలో 30A అదే చెప్తుంది. అంటే అందరికి ఒకటే కదా సార్ రాజ్యాంగం అనేది, వాళ్ళకి మాత్రం రాజ్యాంగం అందరికి ఒకటే, కానీ ఇక్కడ డీవియేషన్ వచ్చింది. అందుకే చెప్తుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజున ఎదురు తిరిగాడు నెహ్రూకి అని చెప్పి చరిత్ర చెప్తుంది. 30A రద్దు చేయాలి, 30A ఉండకూడదని. కానీ 30A ఆయన చనిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. 30A ఇంప్లిమెంట్ చేసిన కారణంగా హిందూ సమాజం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు లేకుండా పోయాయి. దానికి సంబంధించినటువంటి అంశాలే ప్రచారంలోకి తీసుకురాకూడదు. పాఠశాలల్లో కానీ, స్కూల్స్లో, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, ఎక్కడ కాలేజీల్లో కానీ ఎక్కడ కూడా నువ్వు ప్రస్తావించడానికి లేదనేది రాజ్యాంగంలో ఉంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే సనాతన ధర్మం గురించి ఎక్కడ మీరు పాఠ్యాంశాలు దొరకదు, ఉండదు. అదే మిషనరీస్ వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు క్రిస్టియానిటీ గురించి, వాళ్ళు చేసుకుంటారు, ఇక్కడ వీళ్ళు చేసుకుంటారు, మనకి మాత్రం ఆ సౌలభ్యం లేదంటారు. యాక్ట్ 30 రాజ్యాంగంలో ఉండే 30 వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేసింది. జైలు గురించి చెప్పుకోవచ్చు, ముస్లిం గురించి పాఠ్యాంశాలుగా చెప్పుకోవచ్చు, బహిరంగంగా బోధించవచ్చు. మద్రసాలు పెట్టారు కదా, ఆ మద్రసాలని పెట్టి కదా దాంట్లో ఏం జరుగుతుంది అనేది చూస్తే ఆ మద్రసాల ముసుగులో ఈ కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు ప్రబోధం చేస్తున్నాయి హిందూ మతానికి వ్యతిరేకంగా అనేది కదా, టెర్రరిస్టులు తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఉన్నాయి కదా ఆరోపణలు. సో మిషనరీస్ ఎలాగో మిషనరీస్ క్రిస్టియానిటీని ప్రమోట్ చేసుకుంటున్నాయి. మరి హిందువులు చేసిన పాపం ఏంటి? ఎందుకు హిందువులు 30A నిబంధన హిందువులకు మాత్రమే ఎందుకు ఆంక్షలు ఉన్నాయి అనే దాని మీద సీరియస్గా చర్చ జరుగుతుంది. ఆ 30A త్వరలోనే నరేంద్ర మోడీ గారు రద్దు చేయబోతున్నారు. అది కనుక రద్దు చేస్తే అన్ని పాఠశాలల్లో, కాలేజీల్లో, స్కూల్స్లో, అన్నిటిలో, ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో కూడా సనాతన ధర్మం వచ్చేస్తుంది. భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా పెట్టేటువంటి అవకాశం వస్తుంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని చెప్తే వింటారా? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తే, క్రిస్టియానిటీ నేను బైబిల్ చదువుతాను 4 గోడల మధ్య అని చెప్పి అంటే ఇక్కడ హిందూ సమాజం ఒప్పుకుంటుందా? హిందూ సమాజం ఆయన ప్రోత్సహిస్తుందా? హిందూ సమాజం ఆయన వెంట నడుస్తుందా? నడవదు. అది లేనందువల్లనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బైబిల్ పట్టుకొని ఓట్లు దండుకుంటున్నారు, హిందూ ఓట్లు కూడా దండుకుంటున్నారు. బైబిల్ పట్టుకుంటున్నారు, ఆయన 4 గోడల మధ్య చదువుకుంటున్నారు, వాళ్ళ మదర్ ఏమో బైబిల్ పట్టుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్తారు, క్రైస్తవుల ఓట్లు దండుకుంటున్నారు. ఇంకొక వైపు నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ హిందూ సాంప్రదాయాల ప్రకారం నేను కృష్ణానదిలో మునిగాను, గోదావరిలో మునిగాను, స్వరూపానంద ముంచెడినాను అని చెప్పి చెప్తున్నాను. ఇంకోవైపు హిందూ ఓట్లను కూడా తీసేసుకుంటున్నారు. కానీ ఏ మతానికి సంబంధించి వాళ్ళు నమ్ముతున్నారంటే క్రిస్టియన్ మతాన్ని నమ్ముతున్నారు. క్రీస్తుని మించిన దైవం లేదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా భారతిరెడ్డి గారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని లేకుండా చేయటం అనేది భారత సాంప్రదాయం కాదు, లౌకిక రాజ్యం ఇది, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి క్రిస్టియానిటీని ప్రచారం చేయకూడదు అని చెప్పి అడ్డుకోవటం కన్నా కూడా నీ మతం గురించి నువ్వు చెప్పుకో, ఆ వెసులుబాటును కల్పించు. ఆ వెసులుబాటు లేకుండా ఎందుకు చేసావు భారత సనాతన ధర్మానికి, హిందూ సమాజానికి? కాబట్టి 30A అనేది ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే చెప్పారో రద్దు అనేది, అది ఇంప్లిమెంట్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడేట అవకాశం ఉంది. తాడేపల్లి ప్యాలెస్ లాంటి వాటికి తాళాలు పడేటువంటి అవకాశం ఉంది.